పౌలయ్య గారు ఎంత మంచి దైవజనుడండి, ఎంత గొప్ప పరిశుద్ధుడండి, ఎంత త్యాగపూరితమైన సేవ అది. ఆస్తి వదిలి, ఇల్లు వదిలి, అందరిని వదిలి, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమని మంచి పోరాటం పోరాడుతున్న పౌలయ్య గారికి కొంతమంది ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి తెలుసా? పిడుగుద్దులు. ఇదేమిటండి? ఈ పౌలయ్య గారికే కాదండి, మనందరికీ ప్రధాన కాపరి యేసు ప్రభు. యేసు ప్రభు ఏం అన్యాయము చేశాడండి? యేసు ప్రభు ఏ పాపము చేశాడండి? యేసు ప్రభు ఏ దుర్మార్గము చేశాడండి? ఆయన్ను కూడా పిడిగుద్దులు గుద్దారే. ఆయన అంత ప్రేమనే పంచిపెట్టాడు, అందరినీ క్షమించాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, బాగుపడే మాటలు చెప్పాడు, మోక్షానికి దారి చూపించాడు. అన్నీ విడిచి లోకములో ఉన్న సర్వమానవాళి పాపమంతా ఆయన మీద వేసుకున్న ఒక త్యాగశీలి, ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఒక కరుణామయుడు, దయామయుడు కూడా నచ్చలేదు. ఏమిటో ఈ ప్రజల యొక్క యాటిట్యూడ్. ఆయన్ను కూడా అపహసించారు కదా. ఎంత విచారం తెలుసా మన ప్రధాన కాపరి యేసయ్య బాధలు. సొంత ఇంటిలో సహోదరులు సోదరీమణులు కూడా యేసు ప్రభు నమ్మలే. ఆయన చనిపోయిన తర్వాత నమ్మారు. ఆ విషయం పక్కన పెట్టండి. ఆయన బ్రతుకున్నంత వరకు ఆయన మంచి మంచి బోధలు చేస్తుంటే యేసు ప్రభుని సొంత ఇంటిలో వారు కూడా నమ్మలేదు, అతనికి విలువ ఇవ్వలేదు. సొంత జనులు కొంతమంది యూదులు అతన్ని నమ్మలేదు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు? యూదులే కదా. పిలాతు అంటాడు, నీ జనులే, నీ జాతి వారే, నీ స్వజనులే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నారు. ఓ మెస్సయ్యా, ఓ యేసు ప్రభువా, ఎంత బాధ. మన ప్రధాన కాపరి యేసయ్యకి తప్పలేదండి తిప్పలు. దైవజనుడా, నీవు నేను ఎంత? ఆయన పడ్డ శ్రమలతో పోల్చుకుంటే, ఆయన పడ్డ కష్టాలతో పోల్చుకుంటే మనమెంత? ఈరోజు నీ ఇంటిలోనికి విలువడం లేదా? నీ బంధువులు నిన్ను ప్రేమగా చూడడం లేదా? నీ స్నేహితులు నీ వల్ల మేలు పొందుకున్న వారు ఈరోజు నీ కీడు చేస్తున్నారా? నీ తోబుట్టువులే, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నలే, నీ తమ్ముళ్ళే, నీ కొలీగ్సే, నీ రిలేటివ్సే ఈరోజు నీ సంఘాన్ని పాడు చేస్తున్నారా? నీ మీద నిందలు వేస్తున్నారా? నీ ఇంటిలోనే నీకు వ్యతిరేకంగా శత్రువులు లేచారా? నీ గ్రామములో, నీ ఊరిలో నీకు విలువ లేదా? యేసయ్యను అలాగే అన్నారు, వీడు బయల్జీబు, దెయ్యాలకు అధిపతి. ఎన్ని మాటలండి. యేసయ్య అంటాడు, ప్రవక్త స్వదేశంలో ఘనత నొందడు. నిజమే. మన విలువ మన ఇంటిలోనూ మన ఊర్లోనూ తెలియదండి. బయటకు వెళ్తే చూడండి, అందరూ యావండి అంటారు, సార్ అంటారు, మేడం అంటారు, బ్రదర్ గారు, సిస్టర్ గారు అంటారు. ఇంట్లో అయితే యారా, ఓరే, ఏ, ఓ అంటారు, అంతే. బాధపడకు సహోదరుడా, బాధపడకు దైవజనుడా. యేసు ప్రభు కన్నా ఎక్కువ బాధలేం మనం పడలేదు కదా. పౌలయ్య గారి కన్నా ఎక్కువ బాధలేం మనం పడలేదు కదా. యేసు ప్రభు గెడ్డములా పెరికేసినట్టు మన గెడ్డం ఎవడో పెరకలేదు కదా. యేసు ప్రభు మొక్కం మీద ఉమ్మి వేసినట్టు మన మొక్కం మీద ఎవరు ఉమ్మేయలేదు కదా. యేసు ప్రభుని యెరూషలేము వీధుల్లో అపహాసించినట్టు నడి రోడ్డుకు లాగేసి ఆయన అంత అపహాస్యం మనకు జరిగిందా? ఆయన పడ్డ శ్రమలలో మన శ్రమలు ఏ పాటివి బిడ్డలారా? అయినప్పటికీ క్రీస్తు నిమిత్తం శ్రమలు మనకి మేలే, నిందలు మనకి మేలే, అవమానాలు మనకి మేలే. ఈ శ్రమలన్నీ అనుభవించిన ప్రధాన కాపరి యేసయ్యే మనకు మాదిరి. ఎన్నో కష్టాలు గుండా వెళ్ళిన పౌలయ్య గారే మనకు మాదిరి. యేసు ప్రభు అంతటి వాడే ఈ ప్రపంచానికి అందరికీ నచ్చలే. యేసు ప్రభు అందరికీ నచ్చేసుంటే ఇంకా ఈ ప్రపంచం ఇన్ని మతాలు ఎందుకుంటాయి, ఇన్ని పూజలు, ఇన్ని భజనలు ఎందుకుంటాయి? ఈరోజుకి యేసు ప్రభు అందరికీ నచ్చలేదు కదా. ఈరోజుకి మన ప్రధాన కాపరి యేసయ్య మీద, పరిశుద్ధ గ్రంథం మీద, ఆయన క్యారెక్టర్ మీద
బురద జల్లుతూనే ఉన్నారు కదా సహోదరుడా, దైవజనుడా. కాబట్టి నీ మీద కూడా ఎవరైనా బురద జల్లుతున్నారేమో, నిందలేస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, నువ్వు కూడా పౌలయ్య గారిలాగా ఆకలి దప్పుకులతో బ్రతుకుతున్నావేమో, దిగంబరులుగా బ్రతుకుతున్నారేమో, సరైన వస్త్రములు లేక ఎంతోమంది మీ సంఘస్థులే మిమ్మల్ని నీచంగా చూస్తున్నారేమో. ఆ అనుభవం మాకు ఎదురైంది బిడ్డలారా. జరుగుతాయి. మనుషులు పై రూపాన్నే చూస్తారు, గతాన్ని మర్చిపోతారు. ఇదిగో ఇతనికి పిడిగుద్దులు కూడా గుద్దారంటండి. ఎంత మంచి సేవకుడికి పిడిగుద్దులా, అంత మంచి ప్రధాన కాపరి యేసయ్యకి పిడిగుద్దులు. అయ్యో బాబోయ్, బాధకులకి ఇన్ని బాధలా, సేవకులకి ఇన్ని శ్రమలా. ఇవేవీ తెలియక కొంతమంది అంటారు, బ్రతకడానికి మంచి మార్గం సేవ, నువ్వు రా అంటున్నావు కదా, సేవ చేస్తే భీము డబ్బులే వచ్చాయి. ఆ ఉద్యోగం మనకు వచ్చే సహోదరుడా, వచ్చే సేవకు వచ్చేస్తే ఇంకా నీకు భీము డబ్బులు పళ్ళు తెదినేది కదా వచ్చాయి. ఏం తెలుసు నీకు సేవకుడి కష్టాలు, ఏం తెలుసు నీకు సేవకుడి బాధలు, అర్ధరాత్రి ప్రయాణాలు, మరలా ఇంటికి వస్తామో రామో కూడా మాకు తెలియదు. గంజాయిగల దాడులు, తాగుబోతుల దాడులు, కుక్కల దాడులు, దొంగల దాడులు, టైర్లు పేలిపోవడం, ప్యాచీలు పడిపోవడం, అర్ధరాత్రి ఏమి చెయ్యాలో తెలియక దిక్కు తోచక చలిలో ఎండిపోవడం. ఏమీ తెలుసు నీకు? పౌలయ్య గారు ఒట్టి మాటలు చెప్పడం లేదండి. ఇంత సేవ చేసిన పౌలయ్య గారు ఆవేదన ఇది, ఒక కాపరి కష్టం ఇది, ప్రధాన కాపరి యేసయ్య బాధలు ఇవి. ఈరోజు సేవ చేస్తున్న, నిజాయితీగా బ్రతుకుతున్న కొంతమంది నిజమైన కాపరి కష్టాలు. అక్కడక్కడ డబ్బే పరమావధిగా బ్రతికే సేవకులు ఉండొచ్చు, కొంతమంది అబద్ధికులు ఉండొచ్చు, కొంతమంది దొంగ బాధకులు ఉండొచ్చు, మాయగా ఉండొచ్చు. కానీ అందరినీ ఒకే తాటికి కట్టేయకూడదు, అందరినీ ఒకే వరుసలో పెట్టేయకూడదు. అది కరెక్ట్ కాదు. ఊర్లో ఒకడు తప్పు చేసిన ఊరంతా చెడ్డదనడం కరెక్ట్ కాదు. ఇంట్లో ఎవరో ఒకడు దారి తప్పారని ఇంటిలో పాది వంశమంతా నేరస్తులు అనడం కరెక్ట్ కాదు. ఈరోజు ఎక్కడో ఎవరో ఏదో బలహీనతలో పడి ఏదో పొరపాటు చేస్తారని మొత్తం అందరు అటువంటి వారి అనుకోవడం కరెక్ట్ కాదు. పౌలయ్య గారు లాంటి నీతిమంతులు ఉన్నారు, పౌలయ్య గారు లాంటి త్యాగమూర్తులు ఉన్నారు. పౌలయ్య గారు ఎంత సేవ చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి తెలుసా? ఓ కొరింథీ సంఘమా, ఎంతకిలా ఆలోచిస్తున్నారు, ఎంతకిలా అనుకుంటున్నారు? మా బాధలు చెబుతాను వినండి అని చెబుతున్నాడు. ఈ గడియ వరకు 4:11 మళ్ళా చదువుతున్నాను చూడండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము. చూసారా, ఇన్ని సంఘాలు కట్టిన పౌలయ్య గారికి ఒక సొంత గృహము కూడా లేదంటండి, ఒక మంచి ఇల్లు కూడా లేదు, ఒక స్థిరమైన నిలువరమైన నివాసము లేకుండా ఉన్నాము. మీరు ఏమనుకుంటున్నారు ఓ కొరింథీ సంఘమా అని పౌలయ్య గారు తన ఆవేదనను చెబుతున్నాడు. బిడ్డలారా, నిజమే, ఈరోజుకి ఎంతోమంది సేవకులు సేవ చేస్తూ యాండి చర్చిలో కూడా అద్దె గృహాలు పెడితే ఆదులు కట్టుకుంటారు. సొంత గృహాలు లేక అద్దె గృహాలు అద్దె కట్టుకుంటారు. దేవుడు అంటాడు పలానా ప్రాంతం వెళ్ళిపో, పలానా ఊరు వెళ్ళిపో అంటారు. యాండి ఊరిలోకి వచ్చేయగానే సొంత గృహం వచ్చేది కదా, ఊరిలోకి వచ్చే వెంటనే స్థలము మందిరం ఏర్పడిపోదు కదా. ఎన్ని తెప్పలు పడితే, ఎన్ని కష్టాలు పడితే ఒక 4 ఆత్మను సంపాదిస్తారు. ఎన్ని తెప్పలు పడితే యాండి ఒక స్థలము కొనగలరు, ఎన్ని తెప్పలు పడితే మందిరము కట్టగలరు. ఆలోచన చేయండి బిడ్డలారా. ఎప్పుడు నీచంగా మాట్లాడకండి. సేవకులే కాదండి, ఎవరైనా ఒక స్థితికి వెళ్ళాలంటే ఆ గొప్ప స్థితి వెనకాల ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో గుండె కోతలు ఉంటాయి, ఎన్నో గాయాలు ఉంటాయి,
ఎందుకో తెలియక ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. ఇన్ని సంఘాలు కట్టిన పౌలయ్య గారు అన్నాడు, అయ్యో బాబోయ్, మాకు సొంత గృహము కూడా లేదయ్యా, నిలువరమైన నివాసము మాకు లేదు. ఎందుకు మా గురించి అలా మాట్లాడుకుంటున్నారు మీరు? పౌలయ్య గారి ఆవేదన. యేసయ్య కూడా అంటాడు, ఒక యవనస్తుడు వచ్చి నేను వచ్చేస్తాను, నువ్వు ఉండే చోటే నేను ఉంటాను అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. ఏండి, ఆకాశ పక్షులకి ఏమున్నాయి? గూళ్ళు ఉన్నాయి. నక్కలకి బొరియలు ఉన్నాయి. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు తలవాల్చుకోవడానికైన స్థలము లేదు. ప్రధాన కాపురైనటువంటి యేసు ప్రభు కంట ఏండి ఈ లోకములో స్థలము లేదు. ఆయన పుట్టినప్పుడు సత్రములో చోటు లేదు. ఈరోజు చాలామంది హృదయములో యేసు ప్రభుకి చోటు లేదు. ఇన్ని సేవలు, ఇంత సేవ చేసి ఇన్ని సంఘాలు కట్టి ఇన్ని ఆత్మలు సంపాదించిన పౌలయ్య గారికి సొంత నిలువరమైన నివాసము, సొంత గృహము లేదు. ఆలోచన చేస్తున్నారా? అర్థము చేసుకోండి బిడ్డలారా. తర్వాత మాట చదువుతున్నాను చూడండి, 12వ వచనం, 4:12. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:12. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియో దీవించుచున్నాము, హింసింపబడియో ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియో బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. అయ్యో, ఇంత గొప్ప దైవజనుని ఎంత బాధ పెట్టేస్తారు. నిందలంటండి. ఏమి చూసి నిందలేసావు పౌలయ్య గారి మీద? ఏ పాపము చేశాడని నిందలేసావు? ఒక స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించాడని నిందలేసావా? మీది ఏదైనా దొంగలించాడని నిందలేసావా? ఎక్కడ నిన్ను మోసం చేశాడా పౌలయ్య గారు? అప్పు తీసుకుని ఎగ్గొట్టాడా? ఎవరినైనా చెరిచాడా? ఎవరినైనా దోచుకున్నాడా? ఎవరినైనా లాక్కున్నాడా? కానీ ఇంత మంచి సేవ చేసిన పౌలయ్య గారి మీద కూడా నిందలు. ప్రధాన కాపరిని యేసయ్య మీద కూడా ఎన్నో నిందలు. లేదా బోల్డ్ నిందలు వేస్తారు యేసు ప్రభు. దెయ్యాలు ఎలగొడుతుంటాయి అంటాడా? ఆడి దెయ్యాలు ఎందుకు ఎలగొడేస్తాడు? దెయ్యాలకు అధిపతి కాబట్టి దెయ్యాలని మాట అన్నాయి అన్నారండి. ఎంత ఘోరం ఇది! ఎన్ని మాటలు! ఆడు బోధకుడేటి, ఆడు వడ్డవాడు, మన మధ్య తిరిగేవాడు, వడ్రంగ వాడిని కుమారుడు అన్నారు, దెయ్యం పట్టినోడు అన్నాడు, బయలుదేవన్నారు, అబద్ధ బోధకుడు అన్నారు. ఎన్ని మాటలు! ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడన్నారు. ఏండి, ఒకటే కాదు, రెండు కాదు. పౌలయ్య గారి మీద కూడా ఎన్నో నిందలు వేస్తారంటే అండి. ఏండి, అయినప్పటికీ దీవించడమే. హింసించారంటండి, అయినా ఓర్చుకుంటున్నా. నిజమే. ఈరోజు చాలామంది దైవజనులు సంఘాలు పాడైపోకూడదని, దైవజనుడిగా చూడకపోయినా, విలువ ఇవ్వకపోయినా, గౌరవం ఇవ్వకపోయినా పాపం అలాగే ఓర్చుకుంటూ బాధలన్నీ లోపల దిగమింగేస్తున్నారు. కొంతమంది దైవజనులకి విలువ ఇవ్వరు. దైవజనులు కూడా వీళ్ళే డిక్టేట్ చేస్తారు. అలా చేయాలి పాస్టర్ గారు, ఇలా చేయాలి పాస్టర్ గారు, ఇది ఇలా చేద్దాం, అది అలా చేద్దాం, పలానా పాస్టర్ గారిని పిలుద్దాం, పలానా స్పీకర్ని పిలుద్దాం. మరి మీరేం చేయాలి? అలా కూర్చోండి చాలు. మీరు ఎంత ఘోరం! ఆయన నాయకుడు కాదా? ఆయన కాపరి కాదా? ఆయన బోధలు విని బలపడి నీవు, ఆయన బోధలు విని ఎదిగిన నీవు, ఆయన బోధలని ఉద్యోగం పొందుకుని నీవు, ఆయన బోధలు విని ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా బలపడిన నీవు ఈరోజు డబ్బు గర్వం చూసుకుని, అధికారం చూసుకుని, వెనక నలుగురు మనుషులు చూసుకుని నువ్వు డిక్టేట్ చేస్తావా? ఎంత బాధ! ఎంత విచారం! దైవజనుని ఎవరైనా చులకనగా చూస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. దైవజనుని దుఃఖపరిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. అది తరతరాల శాపము. జాగ్రత్త. తరతరాల శాపం నిన్ను కొట్టేస్తా, జాగ్రత్త. ఏటో అనుకుంటున్నావు దైవజనుడు అంటే. నీ అంత అందంగా లేకపోవచ్చు, నీ అంత బలము లేకపోవచ్చు,
నీకులాగా అన్ని అవయవాలు బాగోకపోవచ్చు, నీ అంత ఉద్యోగం లేకపోవచ్చు, నీ అంత బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నీ అంత ఇల్లు లేకపోవచ్చు, నీ అంత డబ్బులు లేకపోవచ్చు. కానీ అన్నిటికీ మించి దేవాతి దేవుడిచ్చిన అభిషేకం అతని శిరస్సు మీద ఉంది. ఎంతోమంది ఉండగా లోకములో ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి ఏర్పాటు ఉంది, దేవుని అభిషేకం ఉంది, పరిశుద్ధ ఆత్మ ఉంది, వరాలు ఉన్నాయి. దేవుడు తన నోటి బోరగా వాడుకుంటున్నాడు. ఆ ప్రాంతాలు నియమించాడు అతన్ని. దేవుని ఏర్పాటునే ధిక్కరిస్తున్నావేమో, దేవుడిచ్చిన అభిషేకాన్ని వ్యతిరేకిస్తున్నావేమో చూసుకో. దావీదు భక్తుడు మంచి పని చేస్తాడు. సౌలు చేతికి దొరికేసినప్పుడు, దావీదు చేతికి సౌలు దొరికేసినప్పుడు చంపేద్దామంటే పక్కోళ్ళు అంటాడు, దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను, చంపను. దేవుడు అభిషేకం అంటే ఆటలు అనుకుంటున్నావు. నీకు బలం ఉందని, ధనం ఉందని, నోరుందని, మంది బలం ఉందని, కండ బలం ఉందని ఎన్నో చేస్తున్నావు. చెయ్యి 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 చెయ్యి. పౌలయ్య గారు పాపం బాధ ఇదే. ఎన్ని బాధలు పడుతున్నాడో. హింసిస్తున్నారంటండి బాబు, నిందిస్తున్నారంటండి, దూషిస్తున్నారంటండి. ఏం పాపం చేశాడయ్యా ఆయన దూషించడానికి, నిందించడానికి, హింసించడానికి? ఈరోజు నీ దైవజనుని ఎందుకలా దూషిస్తున్నావు, ఎందుకలా ద్వేషిస్తున్నావు? ఎందుకు నీ దైవజనుడి గురించి నువ్వే, నీ ఆత్మీయ తండ్రి గురించి లోకంలో చెడ్డ ప్రచారం చేస్తున్నావు? నీ సంఘం గురించి ఎందుకు అలా బయట ప్రచారం చేస్తున్నావు? సంఘం అంటే ఏమనుకుంటున్నావు? అపోస్తుల కార్యం ఉంటుంది 20:28లో. సంఘం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సొత్తు. సంఘం అంటే నీది నాది కాదు, ఆయన సొత్తు, ఆయన భార్య, ఆయన శరీరం. ఆయన సంఘాన్ని, ఆయన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. ఈరోజు సంఘమని ఆయన భార్యను నువ్వు పాడు చేస్తే ఏమో రేపొద్దున నీ భార్య పాడైపోద్దేమో. ఆయన శరీరాన్ని పాడు చేస్తే, సంఘం అనే శరీరాన్ని, రేపొద్దున నీ శరీరం పాడైపోద్దేమో. సంఘం అనే కుటుంబాన్ని పాడు చేస్తే నీ కుటుంబం పాడైపోద్దేమో. ఆలోచన చేయి. దేవుడు మాలాంటి బలహీనుడు కాదు, మాలాంటి చేతకానివాడు కాదు, మాలాంటి అమాయకుడు కాదు. ఆయన రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, సంఘాలని పాడు చేయకండి, సంఘాలని చేల్చకండి. సంఘం అంటే మాటలు కాదు, దేవుని ఆలయం అంటే మాటలు కాదు. ఎవడైనా నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని దేవుడు చెప్పాడు. నీ కుటుంబంలో ఎప్పుడు నీకు గొడవలు రాలేదా? భార్యాభర్తల గొడవలు ఎప్పుడు రాలేదా? అన్నదమ్ముల గొడవలు ఎప్పుడు రాలేదా? ఎక్కడ మాట తేడా రాలేదా? అక్క చెల్లెళ్ళకి సర్దుకోలేదా? సరి చేసుకోలేదా? చిన్న కుటుంబంలోనే ఎక్కడ దిక్కున మాట తేడా వస్తుంది, ఎవరో ఒకళ్ళు పొరపాటు జరుగుతుంది. అలాగని కాపురం వదిలేసావా? భర్తను మార్చేసావా? భార్యను మార్చేసావా? ఒకరోజు మౌనంగా ఉండో, 2 రోజులు మౌనంగా ఉండో, మరలా ఆ భార్యతోనే, ఆ భర్తతోనే కాపురం చేస్తున్నావు కదా, ఆ ఇంటిలోనే ఉంటున్నావు కదా. నీ ఇల్లు కన్నా గొప్పది దేవుని ఇల్లు, దేవుని సంఘం, దేవుని మందిరం. అంతమంది జనాంగములో మాటలు తేడాగా పడతాయి. ఒక్కోసారి విశ్వాసంలో నుంచి మాట తేడా రావచ్చు, లేక దైవజనుడు మాట ఎక్కడైనా నీకు నచ్చకపోవచ్చు. అండి దానికి దేవుని భార్య అనే సంఘాన్ని, దేవుని శరీరం అనే సంఘాన్ని పాడు చేస్తే అది నీకు ఆశీర్వాదము కాదు. దైవజనుడు పౌలయ్య ఎంత సేవ చేసిన తర్వాత ఏం మిగిలిందయ్యా నీకంటే చెప్తున్నాడు. హింసించారంటండి, నిందించారంటండి, దూషించారంటండి. అయినా పాపం ఆయన బ్రతిమలాడుకుంటున్నాడంటే, ఓర్చుకుంటున్నాడంట. నిజమే, ఈరోజు చాలామంది దైవజనులు చేస్తున్న పని అదే. ఎన్ని మాటలో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు, ఎన్ని నమ్మక ద్రోహాలు. పాపం అలాగే ఓర్చుకుని నిద్రలేని రాత్రులు, ఆకలి చచ్చిపోయిన రోజులు, ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి నేటి దైవజనులకి. నీ దైవజనుడి సంతోషానికి నువ్వు కారణం అవ్వాలి, కానీ దైవజనుడి దుఃఖానికి కారణమైతే పౌలయ్య గారు అంటారు కదా హెబ్రీ పత్రికలో,
నీ నిమిత్తం దైవజనుడు దుఃఖపడితే అది నీకు మంచిది, ఆశీర్వాదము. సమస్యలు ఉంటాయి, సంఘం అన్నాక కుటుంబం అన్నాక వస్తాయి చిలుకు పలుకు గొడవలు. సమాధానపడు. దేవుని ఆత్మ కలిగిన వారివైతే సమాధానపడతావు. దేవుని బిడ్డవైతే సమాధానపడతావు, సమాధానపరుస్తావు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరిచేవారు దేవుని బిడ్డలు, విడగొట్టేవారు సైతాను యొక్క సంబంధులు, వారి బిడ్డలు. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సంబంధివైతే సమాధానపరచు, సమాధానపడు. సమాధానపరచకుండా విడగొడితే, విచ్ఛిన్నం చేస్తే, పాడు చేస్తే అది సైతాను యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సేవ చేసిన పౌలయ్య గారికి ఏంటయ్యా ఇన్ని కష్టాలు? అక్కడతో అయిపోయింది ఆయన కష్టాలు. ఇంకా కొంచెం ముందుకెళ్దామా? ఈ నిందలే కాదు, ఈ హింసలే కాదు, ఈ దోషలే కాదు, ఇంకా చాలా అతని జీవితంలో ఉన్నాయి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న దైవజనుడా, స్నేహితులా, లేకపోతే విశ్వాసుల ఎవరైనా కావచ్చు, పౌలయ్య గారి జీవితంలో ఎన్నో నిందలు వచ్చాయంటండి, ఎన్నో నిందలు వచ్చాయంటండి. మీ జీవితంలో కూడా నిందలు వచ్చాయేమో. పౌలయ్య గారిని కొంతమంది అన్నారు, అతను పౌలు గారు అపోస్తులుడే కాదన్నారంటే. ఇంత సేవ చేసి ఇన్ని సంఘాలు కట్టిన తర్వాత అపోస్తులుడే కాదంటే, మా గలతీయ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఆయన మరలా చెప్పుకోవాల్సి వచ్చింది, నేను అపోస్తులురా బాబు, దేవుని చేత నియమించబడినరా బాబు అని మరలా 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 చెప్పుకోవలసిన పరిస్థితి ఎవరికి వచ్చిందంటే పౌలయ్య గారికి వచ్చిందండి. ప్రియ దైవజనుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ మీద నిందలు వస్తున్నాయా? నీ బిడ్డల మీద నిందలు వస్తున్నాయా? నీ సంఘం మీద, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద ఎన్నో నిందలు వేస్తున్నారా? ఇదిగో పౌలయ్య గారి జీవితంలో ఎన్నో నిందలు ఉన్నాయి. ప్రధాన కాపరి యేసయ్య మీద ఎన్నో నిందలు వేశారు. వారితో పోల్చుకుంటే మనం ఎంత? ఎన్ని నిందలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని సహించు. యేసయ్య నిమిత్తం, ఆయన సేవ నిమిత్తం హింసించబడిన ధన్యతే, కొట్టబడిన ధన్యతే, నిందించబడిన ధన్యతే. ఈ నిందలు, ఈ అవమానాన్ని దేవుడు రెట్టింపు ఘనతగా అతి త్వరలో మార్చేస్తాడు, చేస్తాడండి. ఆయన కొంచెం ఆలస్యమైన నిజం నిలకడమే తెలుస్తుంది. ఈరోజు ఆవేశంగా ఎవరో మాటలో విని నిన్ను గాయపరిచారేమో నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు, నీ సంఘస్థులు. కానీ అతి త్వరలోనే నీవేంటో, నీ స్థితి ఏంటో తెలుస్తుంది. ఒక తెలియకపోయినా పర్వాలేదు, కొంతమంది తెలిసిన బయట పడరు. ఇగో ముఖము చెల్లదు. ఇంత చేసి వెళ్ళిపోయాము కదా, మరలా ఎలాగ చూపిస్తాం ముఖాన్ని? ఎలా తిరుగుతాం మరలా సంఘాన్ని? ఎలా మాట్లాడగలదు మరలా పాస్టర్ గారితో? బిడ్డలు, ఒక మంచి మాట చెప్పన్నా, ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సంఘంలో నుంచి బయటకు వచ్చేసి ఉంటే, నీ సేవకుని విడిచిపెట్టి బయటకు వచ్చేసి ఉంటే, ఏదైనా గొడవ జరిగిందో ఏం జరిగిందో బయటకు వెళ్ళిపోయి ఉంటే, సంఘం మానేసి ఉంటే, మందిరం మానేసి ఉంటే, లేక వేరే సంఘానికి వెళ్ళిపోయి ఉంటే, వేరే సహవాసానికి వెళ్ళిపోయి ఉంటే, నేను మాట చెప్పనా, నువ్వు తిరిగి మరలా నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే, మరలా నీ సంఘానికి వెళ్ళిపోతే ఎవరు ఏమనుకోరు, అంతకు మించి సంతోషిస్తారు దైవజనుడు. మరలా పోన్లే ఏదో అయిపోయింది, మరలా నా బిడ్డలు నా యొద్దకు వచ్చేస్తారని సంతోషిస్తారు తప్ప ఏమి బాధపడడు. ఇంకా నువ్వు రాకుండా అలాగ వెళ్ళిపోతేనే బాధపడతాడు. కానీ అయిపోయింది, ఏదో అయిపోయిందిలే అని మరలా నీ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతే, నీ కాపరి దగ్గరికి వెళ్ళిపోతే, నీ సంఘంలోకి వెళ్ళిపోతే ఆ దైవజనుడు చాలా సంబరపడిపోతాడు, చాలా సంతోషపడిపోతాడు. ఆ సంఘము కూడా సంతోషిస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఏదేదో జరిగి లేదో ఏదో అన్నారని ఇంకో రకంగా అట్టయ్యి బాధపడి సంఘాన్ని విడిచావేమో, నీ కాపరిని విడిచావేమో, నీ ఆత్మీయ తండ్రిని విడిచావేమో, నిన్ను రక్షించినటువంటి దైవజనుని విడిచిపెట్టావేమో,
బిడ్డ, అయిపోయింది ఏదో అయిపోయింది. క్షమించుకోవడం అనేది గొప్ప గుణం. ప్రేమించడం గొప్ప లక్షణం. ప్రేమించే సమాధాన పడిపో. అవి దేవుడి యొక్క దివ్య గుణములు. ఆ గుణములు కలిగి, ఆ మనస్సు కలిగి, ఆ క్రీస్తు మనస్సు కలిగి సమాధాన పడిపోతే ఎంతకాలం పడ్డా ఆవేదన, బాధ, కష్టమంతా ఆ దైవజనుడు మరిచిపోయి నేను గుండెలకు మనసారా హత్తుకొని, లేదా నీతో మనసారా మాట్లాడి ఎంత సంబరపడిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. కాబట్టి ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడైనా నీ కాపరి దగ్గరికి వెళ్ళిపోతే చాలా చాలా మంచిది. ఇగోలొద్దు, పౌరుషాలొద్దు, పగలొద్దు, ప్రతీకారాలొద్దు. చిన్న జీవితం ఇది. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకంలో మనుషులు కూడా శాశ్వతము కాదు. ఒకరోజు అందరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. పరలోకం ఒక్కటే ఉంది. మరి పరలోకంలో ఒక్కటే పరలోకం, సంఘానికి పరలోకం లేదు కదా. ఆ ఒక్క పరలోకములో వారితో ముఖాముఖిగా చూడగలవా? ముఖం పక్కెట్టుకుంటావా పరలోకంలో? ఆలోచించి. ఎందుకు బిడ్డ? ఆలోచించే. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను నేను. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో పౌలయ్య గారు మరొకసారి 2వ ఉత్తరములో తన ఆవేదనను కొరింథీ సంఘముతో మరొకసారి పంచుకుంటున్నాడు. ఎంత చెప్పుకోవలసిన పరిస్థితి పౌలయ్య గారికి వచ్చింది. చూద్దాం ఇంకేం చెప్తున్నాడో. మొదటి ఉత్తరములో కొన్ని మాటలు చెప్పాడు. ఈ 2వ ఉత్తరం దగ్గరికి వద్దాం. 2వ ఉత్తరం దగ్గరికి వద్దాం. 2 కొరింథియన్స్ చాప్టర్ 11 చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరం 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని. అయ్యో బాబోయ్, ఎంత బాధండి ఇది. ఇంత సేవ చేసి, ఇన్ని సంఘాలు స్థాపించి, ఇంతమంది శిష్యులను తయారు చేసిన తర్వాత పౌలయ్య గారు క్రీస్తు పరిచారకుడేనా, దేవుని సేవకుడేనా? ఇదేంటిది? సాక్షాత్తు దేవుడే దర్శనమిచ్చి, దేవుడే దర్శించి, దేవుడే ఏర్పరచుకుని, దేవుడే నియమించి పంపబడినటువంటి నిజమైన సేవకుడు, నిజమైన పరిచారకుడు అపోస్తలుడు పౌలయ్య గారిని అసలు అతడు పరిచారకుడేనా, నిజమైన సేవకుడేనా అంటున్నారేటండి బాబు. ఎంత బాధ! ఇంతకండి ఇటువంటి మాటలు. ఆయన ఎంత బాధ పెట్టేశారండి. ఇంత సేవ చేసిన తర్వాత మరలా చెప్పుకోవలసిన గతి వచ్చింది. నేను నిజమైన పరిచారకుడిని బాబు, నేను నిజమైన సేవకుడిని అయ్యా అని చెప్పుకోవలసిన గతి వచ్చింది. ఎంత బాధ, ఎంత ఆవేదన. ఎలా పడితే అలా మాట్లాడకండి బిడ్డలారా. కొంతమంది దైవజనుల గురించి అలాగే మాట్లాడేస్తారు. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు వేసగాడు, వాడు డబ్బు ఉన్నగాడు, అలాగే ఇలా. ఎందుకు? నీకు ఏం కలిసి వస్తుంది? పౌలయ్య గారిని ఎంత బాధ పెట్టారండి.